నేరుగా చూసింది లేదు, మాట్లాడింది లేదు. ఈ ఏరియాలోనే ఉంటారంట. ఒకసారైనా చూడాలమ్మా. మరెందుకు ఈవిడ ఫోటోని మీరు పెట్టుకున్నారు? మా ఆయన ఒక తాగుబోతమ్మా. కుటుంబమే నాశనమైపోయి ఉండేది. పిల్లల్ని చదివించాలంటే కూడా కష్టమైపోయేది. అప్పుడే ఈవిడ ఇంటర్వ్యూ ఒక టీవీలో చూశాను. ఆవిడ ఎక్కడి నుంచి మొదలుపెట్టారు, ఎంత కష్టపడ్డారు అని చెప్పుకుంటూ వచ్చారు. అంత కష్టం దాటుకుని ఇవాళ ఝాన్సీ ఫుడ్స్ అని ఒక పెద్ద సామ్రాజ్యాన్ని కట్టేశారమ్మా. ఆవిడ పడిన కష్టం ముందు నేను పడే కష్టం కష్టమే కాదు. ఇప్పుడు నేను స్పిన్నింగ్ మిల్లో పనిచేస్తున్నాను. కుట్టు మిషన్ కూడా ఇంట్లోనే పెట్టుకున్నాను. అదలా డెవలప్ చేసి కాంట్రాక్ట్ తీసుకుని చెయ్యాలి. అదే నా ఆశ. ఏదో ఒకరోజు చేసి నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటాను. అప్పుడు ఆవిడ్ని కలవాలనుకుంటున్నాను. మాలాంటి ఎంతోమంది ఆడవాళ్లకి ఈవిడేనమ్మా రోల్ మోడలు. ఈ అమ్మ ఎక్కడున్నా చల్లగా ఉండాలమ్మా. వెళ్తామమ్మా. సరే అక్క, వస్తాం. మంచిదక్క, వెళ్ళండి. ఝాన్సమ్మ, నేనేం వాళ్ళని ప్లాన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పలేదు. కోఇన్సిడెంట్గా ఇక్కడ ఇడ్లీ అమ్మడానికి వచ్చాము. కొనడానికి వచ్చిన ఆ నలుగురికి కూడా మీరే ఇన్స్పిరేషన్గా ఉన్నారు. ఆ నలుగురు మాత్రమే కాదమ్మా, ఆ ఏరియాలో ఉన్న సగం మందికి మీరే రోల్ మోడల్. అది మాత్రమే కాదు, సొసైటీలో ఉన్న ఎంతోమంది ఆడవాళ్లకి మీరే పెద్ద ఉదాహరణగా ఉన్నారు. ఇప్పుడంతా చదువుకోవడానికి వెళ్ళడం, ఉద్యోగాలకి వెళ్ళడం పెద్ద విషయం కాదు. కానీ అమ్మాయిలంటేనే ఇంట్లో ఉండాలని చెప్పే కాలమైనా మీరప్పుడే బిజినెస్ చేయాలని సాధించారు చూడండి, అదే గొప్ప విషయం. ఇవాళ మాకంతా ఈజీగా దొరుకుతుంది అంటే దానికి మీరు నాటిన విత్తనమే కారణం. ఇదే వీధిలో మీరు ఇడ్లీలు అమ్ముతున్నప్పుడు మీ మనసులో కసి డబ్బు సంపాదన మీదే కాదే, సాధించాలనే కదా. ఆ కసే ఝాన్సమ్మ ఎంతోమంది ఇంట్లో పొయ్యి మండటానికి కారణమైంది. మీ వల్ల కొన్ని వేల సంఖ్యలలో అమ్మాయిలు వచ్చారు. రావద్దండి, ఇంటికి వెళ్ళండి, మీకెందుకు అని అడిగిన అంతమందికి సాధించి బదులు చెప్తున్నారు. ఇది మీరు 50 ఏళ్ల క్రితం నాటిన విత్తనమమ్మా. ఝాన్సమ్మ, ఇది ఇవాళ మీరు సంపాదించిన డబ్బు. మీకు సంపాదించడానికి కంపెనీ, బ్రాండ్, ప్రమోషన్స్ అక్కర్లేదు. మీ దగ్గర నుంచి ఎవరు ఏవైనా లాగేసుకోవచ్చు, కానీ మీ ప్రత్యేకతని ఎవరూ లాక్కోలేరు. ఝాన్సీ ఫుడ్స్ అంటే ఒక కంపెనీ మాత్రమే అయితే మీరు దాన్ని రాసిచ్చేయచ్చు, కానీ అది ఒక నమ్మకం. కలలు కంటున్న ప్రతి ఒక్కరి నమ్మకం. ఆ స్థానంలో చివరి వరకు మీరే ఉండాలి. ఆ స్థానం మారిపోతే నమ్మకం తగ్గిపోతుందా? మీకోసం కాకపోయినా ఈ సమాజం కోసం మీరే ఆ స్థాయిలో చివరి వరకు ఉండాలి. ఝాన్సీదేవి వెనక ఏం లేకుండా ఇంత సంపాదించగలిగితే, కష్టంతో నిజాయితీతో ఇంత గొప్పగా సంపాదించగలగడం అంటే మన వల్ల కుదురుతుంది అని వేల మంది అమ్మాయిలకి మీరొక మార్గదర్శి అవుతారు. ఇది మీరెప్పటికీ మర్చిపోకూడదు. ఆ నమ్మకం మీరే అనుకున్నా చెయ్యి మార్చకూడదు. మీనా, ఏంటమ్మా కరెక్ట్గా అత్తయ్య సంతకం పెట్టే టైంకి బయటికి తీసుకుపోయింది? అసలు ఎక్కడికి తీసుకెళ్ళిందంటావు? నాకెలా తెలుస్తుంది అన్నయ్య? అన్నయ్య, ఏం జరిగినా నా నిర్ణయం నేను మార్చుకోలేను. అత్తయ్య ఇవాళ సంతకం పెడతారు, నాకు నమ్మకం ఉంది. దీనికి నువ్వు భయపడకన్నయ్యా. మీనా, నీకా బంగారు గురించి ఇంకా సరిగ్గా తెలియలేదు. తను పెద్ద కిలాడి, పెద్ద కేడి. ఏదో మాయ చేసి నచ్చ చెప్పి ఝాన్సీ అమ్మ మనసు మార్చేస్తుంది. లేదు దినా,
అత్తయ్య ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే దాన్ని ఎప్పటికీ అస్సలు మార్చుకోరు. నాకు ఆ నమ్మకం ఉంది. ఛా, రవి, బంగారు ఎక్కడికి వెళ్ళుంటుందిరా? అదే తెలియట్లేదు నాన్న. నాన్న, అత్తయ్య, ఇప్పుడు సంతకం పెడతారు కదా? తప్పకుండా మీనా, అందుకే కదా నేనొచ్చింది. సార్, మేడం. డాక్యుమెంట్స్లో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి, అది ఇప్పుడే చేసిస్తారా? ఓకే, చేసేద్దాం మేడం. మన కంపెనీలో ఇవాల్టి నుంచి నా కొడుకు జయరామ్ని సీఈఓగా అపాయింట్ చేస్తున్నాను. సూపర్ అత్తయ్య. బావా, మీరు అలాంటి సీట్లో కూర్చుంటే చూడటానికి నాకు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా బావా? చూసావా బావా, మీరు ఎంతగా తిట్టినా కూడా నా చెల్లెల వల్లనే మీరు ఇప్పుడు ఈ పదవిలో కూర్చుంటున్నారు. అర్థమైందా? అత్తయ్య, మరి రవికి? రవిని సీఎఫ్ఓగా అపాయింట్ చేస్తున్నాను. ఇక నా బిజినెస్ని జయరామ్, రవి పూర్తి రెస్పాన్సిబిలిటీతో రన్ చేస్తారు. అమ్మా, ఏంటమ్మా ఇది? ఇదంతా నేను అడిగానా? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? బయటికెళ్ళొచ్చి తీసుకున్న నిర్ణయం మార్చుకుంటారనుకున్నాను, కానీ నాకు ఇదంతా ఇష్టం లేదమ్మా. అంతే కదా మేడం. ఉంది లాయర్ గారు, ఇంకా ముఖ్యమైన బాధ్యత ఒకటి ఉంది. ఇంకా ఏం బాధ్యతలత్తయ్యా? అన్నీ మీరే ఇచ్చేశారు కదా. నాకున్న ఓనర్షిప్, చైర్మన్ అనే బాధ్యత, నా లెగసీ, అది నా వారసులకే కదా వెళ్ళాలి. అది ఎవరు? ఇక నా వారసురాలిగా నేను బంగారిని నియమిస్తున్నాను.